around 24 hours to 631 mm rainfall report చేయడం జరిగింది. నాగిరెడ్డిపేటలో 505 mm, అట్లా 11 మండల్స్లో 300 mm కంటే ఎక్కువ. తర్వాత దాంతోపాటు రిమైనింగ్ మండల్స్లో 200 mm కంటే ఎక్కువ కూడా చాలా మండల్స్లో ఉంది. సో ఇమీడియట్లీ నిన్నటి నుంచి రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్స్ నడుస్తున్నాయి. 2 NDRF టీమ్స్ కామారెడ్డిలో ఉన్నాయి, 30 పర్సనల్స్, 6 SDRF టీమ్స్ ఉన్నాయి, 142 పర్సనల్స్. వాళ్ళతో పాటు రెవెన్యూ, పోలీస్, పంచాయత్, R&B, ఇరిగేషన్ ఆఫీషియల్స్ అందరూ ఫీల్డ్లో ఉన్నారు. అందరూ రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్స్ కండక్ట్ చేస్తున్నారు. ఇంతకుముందు 46 లొకేషన్స్లో రెస్క్యూ ఆపరేషన్స్ మేజర్గా కండక్ట్ చేయడం జరిగింది. దాంట్లో 290 ఫ్యామిలీస్, 1022 పర్సన్స్ని 66 రిలీఫ్ క్యాంప్స్ షిఫ్ట్ చేయడం జరిగింది. ఈ రిలీఫ్ జస్ట్ బ్రీఫ్గా రిలీఫ్ క్యాంప్స్ డీటెయిల్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ సిచ్యువేషన్ ఏముంటుంది, మనకు వాతావరణ శాఖ ఏం చెప్తుంది, దాన్ని బట్టి మనం ఒక వాయిస్ రిలీజ్ చేయాలి. ఈ ప్రాంతంలో ఈ రోజు ఇట్లా ఉంది, జాగ్రత్తగా ఉండండి, బయటికి రాకండి, చెరువుల కాడికి వెళ్ళకండి, వర్షం పడ్డది. ఈ రూట్లో ఎలక్ట్రిసిటీ వాళ్ళైతే ఈ రూట్లో మొత్తం in adverse weather kuda we could save a lot of lives, man. Next. So this is just a road ikkada damage ayinayi, man. So ikkada chuste Kamareddy Yellareddy road lo 4 points lo Kamareddy Yellareddy road 4 points lo damage undi, man. R&B రోడ్ ఉంది మేడం. సో ఇమీడియట్లీ ఈ R&B రేపటి నుంచి రిస్టోరేషన్ టేకప్ చేస్తున్నారు. ఇక్కడ కామారెడ్డి సైడ్ ఇక్కడ కూడా మేడం రాజంపేట్ రోడ్ అండ్ టౌన్లో కూడా చాలా డ్యామేజెస్ ఉన్నాయి. ఈరోజు తమిళ కూడా ఉంది మ్యామ్. 56 అట్లా ఉన్నాయి మ్యామ్. 56 హెడింగ్ చూపించండి. 34 R&B రోడ్స్ ఉన్నాయి, 24 PR రోడ్స్ ఆర్ డ్యామేజ్డ్ మేడం. సో అన్ని చోట్ల రిస్టోరేషన్ కూడా స్టార్ట్ చేస్తున్నాం మ్యామ్. యాజ్ సూన్ యాజ్ వాటర్ రిసీడ్ అయిన తర్వాత ఇరిగేషన్ ట్యాంక్స్ వచ్చేసి మ్యామ్ 36లో మైనర్ బ్రీచెస్ ఉన్నాయి మ్యామ్. అవి కూడా అవుట్ ఆఫ్ దట్ 7 రిస్టోర్ బ్యాక్, 7 రిస్టోర్ కూడా అయిపోయినాయి. మేజర్ బ్రీచెస్ లైక్ పోచారాంలో కొంచెం నిన్న ఎక్కువ ఫ్లో వచ్చింది మేడం, లైక్ 1.5 lakh క్యూసెక్స్ కంటే ఎక్కువ. ఇట్ ఈస్ నాట్ డిజైన్ ఫర్ సచ్ ఫ్లోస్. సో ఈరోజు రిపేర్ కూడా టేకప్ చేయడం జరిగింది. ఆనరబుల్ ఎమ్మెల్యే గారు అండ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అండ్ RDO అక్కడ SDRF టీమ్, పోలీస్ అందరూ అక్కడ ఉన్నారు. అండ్ రిపేర్ కూడా ఐ థింక్ కంప్లీట్ అయింది. ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ మ్యామ్. బీబీపేట్లో ఒక బీబీపేట్ ట్యాంక్ ఉంది మేడం, అక్కడ కూడా సో బీబీపేట్ ట్యాంక్లో కూడా ఒక బొంగ ఫామ్ అయింది, అది కూడా రిపేర్ చేయడం జరిగింది మేడం. హౌస్ డ్యామేజ్ ఇప్పుడు రిపోర్ట్ are coming, ma'am. These are prelim reports. So next, NH44 traffic కొంచెం స్లోగా మూవ్ అవుతుంది మ్యామ్. వీఆర్ మానిటరింగ్ క్లోజ్లీ, SP గారు, myself, PD NH44 కూడా ఇక్కడ వచ్చారు మేడం. సో ఒక ప్లేస్లో సార్ సో ఒక ప్లేస్లో డ్యామేజ్ అయింది మేడం, లైక్ 1 side డ్యామేజ్ అండ్ అదర్ సైడ్ కూడా 2 lanesలో ఓన్లీ 1 lane ఈజ్ వర్కింగ్. సో ఇది జస్ట్ కామారెడ్డి నుంచి హైదరాబాద్ వరకు బైపాస్. ఎస్ మేడం. సో అక్కడ కొంచెం స్లో మూవ్మెంట్ ఉంది, అది కూడా లైక్ 1 side ఇప్పుడు రిపేర్ అయిపోయింది మేడం. 1 side రిపేర్ అయింది. సో 1 sideలో టూ వే ట్రాఫిక్ స్టార్ట్ చేస్తాం.
సో నెక్స్ట్ 2 డేస్లో రిమైనింగ్ కూడా చేస్తారు మ్యామ్. ప్రాజెక్ట్ డైరెక్టర్ NH44. సో అక్కడ కూడా మేము స్టక్ అయిన వెహికల్స్ కోసం నిన్న కొన్ని ఫర్ సమ్ 2-3 అవర్స్ దేవర్ స్టక్. సో అక్కడ కూడా ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ అరేంజ్ చేయించడం జరిగింది అండ్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. నెక్స్ట్ హౌస్ డ్యామేజ్, ఇది ప్రిలిమినరీ రిపోర్ట్ మేడం. ఒకసారి వాటర్ రిసీడ్ అయిన తర్వాత ఫిగర్ విల్ ఇంక్రీజ్. నెక్స్ట్ సో క్యాజువాలిటీస్ వచ్చేసి 2 డెత్ కేసెస్ రిపోర్ట్ అయినాయి. రాజంపేట్లో ఒక వాల్ కొలాప్స్ కావడం వల్ల ఇది 1 పర్సన్ డైడ్. హీ వాజ్ MLHP ఉన్నారు మేడం. అండ్ బీబీపేట్ మండల్లో జన్గాం విలేజ్లో ఒక పర్సన్ వాగులో వాష్అవుట్ అయ్యారు. అండ్ దోమకొండలో 1 పర్సన్ ఈజ్ మిస్సింగ్. నెక్స్ట్ ఇది మండల్ వైజ్ మ్యామ్. నెక్స్ట్ ఇది నెక్స్ట్ yes madam. So these are some of the photos from the rescue operations madam. Next రెస్క్యూ షెల్టర్స్ కూడా వాళ్ళకి ఫుడ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ నెక్స్ట్ ఇది హైవే GR కాలనీ. నెక్స్ట్ SP గారు కూడా ఒక ప్రెజెంటేషన్ ప్రిపేర్ చేస్తారు. గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్ ఆల్ ద ఆఫీసర్స్. మ్యామ్ నిన్న మార్నింగ్ నుంచి కూడా అన్ప్రెసిడెంటెడ్, అంటే ఇంతకుముందు ఎప్పుడు లేనంత విధంగా కామారెడ్డిలో వర్షాలు వస్తున్నాయి మ్యామ్. అండ్ ఇట్ వార్ కంటిన్యూడ్, ఇవాళ ఆఫ్టర్నూన్ వరకు కూడా కంటిన్యూ అయినాయి. సో నిన్న ఒక్కరోజే మనము చాలా మందిని రెస్క్యూ చేయడం జరిగింది మ్యామ్. చాలా డిఫికల్ట్ ఆపరేషన్స్ కూడా SDRF సహకారంతో మనము దాన్ని సేవ్ చేయడం జరిగింది మ్యామ్. నిన్న తొలుత మనకి ప్రాబ్లం వచ్చింది ఎల్లారెడ్డి, నిజాం సాగర్ అండ్ కామారెడ్డి మండల్లో కూడా మనం ఇనీషియల్గా టేకప్ చేసినాం మ్యామ్. దాని తర్వాత రాజంపేట అండ్ బీబీపేట మండల్లో కూడా మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకు తెలిసాయి మ్యామ్. పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్క ఆఫీసర్ కూడా ఆన్ ద ఫీల్డ్ ఉన్నారు మ్యామ్. అండ్ SDRF అండ్ ఎంటైర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆల్ ద ఆఫీసర్స్ కూడా ఫీల్డ్లో ఉండి కూడా ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకుండా కాపాడాం మ్యామ్. అందులో కొన్ని ఇంపార్టెంట్ మ్యామ్, మనకి ఎల్లారెడ్డిలో ఒక ఫ్యామిలీ విత్ 2 కిడ్స్ కూడా పౌల్ట్రీ ఫామ్లో పైన ఆల్మోస్ట్ 8 అవర్స్ నుంచి, అది హాస్టల్ మేము ఎస్టీ వెల్ఫేర్ హాస్టల్ మేము. అది ఆల్మోస్ట్ నెక్ లెంత్ వరకు ఉన్నప్పుడు కూడా మన ఆఫీసర్స్ 300 మెంబర్స్ని రెస్క్యూ చేసినాం మేము అక్కడ కామారెడ్డిలో మ్యామ్. ఎస్ మ్యామ్. ఇది తిమ్మారెడ్డిపేట మ్యామ్. ఇక్కడే మనము ఆల్మోస్ట్గా ఇది వీళ్ళందరినీ కూడా సేవ్ చేసాం మ్యామ్. అందులో కిడ్ కూడా ఉన్నారు మ్యామ్. 3 పర్సన్స్, హస్బెండ్, వైఫ్ అండ్ కిడ్. వీళ్ళందరూ కూడా పౌల్ట్రీ ఫామ్ రూఫ్ పైన ఆల్మోస్ట్ 8 అవర్స్ వెయిట్ చేసాం మేము రెస్క్యూ కోసము. SDRF సహకారంతో వీ కుడ్ ఏబుల్ టు రెస్క్యూ దెమ్ మ్యామ్. ఇది ఆధారంలో 9 మెంబర్స్ని రెస్క్యూ చేసినాం మ్యామ్. SDRF హ్యాస్ సపోర్టెడ్ మ్యామ్. మ్యామ్ NH44 డ్యామేజ్ అయింది మ్యామ్. నేను డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు నిన్న అక్కడే ఉన్నాం మేము మొత్తం అంతా కూడా. ఆ వాటర్ని కూడా కొంచెం చిన్న గండి కొట్టి దాన్ని క్లియర్ చేసుకొని ఆ రోడ్లో కూడా మనము ఆ లిమిటెడ్ ఉన్న 1 లేన్ నుంచి కూడా రోడ్ని మనం రెగ్యులేట్ చేసుకుంటూ నైట్ అంతా కూడా ట్రాఫిక్ ఎక్కడ కూడా ఇంటరప్ట్ కాకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తాం మ్యామ్. నెక్స్ట్ మ్యామ్, ఇది నిన్నటి నుంచి మనకు మొత్తము ఎంటైర్గా ఎల్లారెడ్డికి పోయే దారిలో ఆల్మోస్ట్ 4 చోట్ల కూడా మనకి ఈ రోడ్ అంతా డ్యామేజ్ అయింది మ్యామ్. నెక్స్ట్ మ్యామ్, టౌన్ లిమిట్స్లో కూడా ఇది మన పెద్ద చెరువు పొంగడంతో ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద కామారెడ్డి టౌన్ కూడా మొత్తం కూడా ఈ జల దిగ్భ్రాంతిలో ఉంది మ్యామ్. ఆల్మోస్ట్గా అందరికీ కూడా రెస్క్యూ చేసుకొని ఇవాక్యుయేట్ చేసేసి వాళ్ళని షెల్టర్ హోమ్స్కి షిఫ్ట్ చేయడం జరిగింది మ్యామ్. నెక్స్ట్ మ్యామ్, ఇది సిర్పూర్ మద్నూర్ మండల్లో ఆల్మోస్ట్గా 250 to 400 మెంబర్స్ని కూడా రెస్క్యూ చేసుకొని షెల్టర్ హోమ్స్కి షిఫ్ట్ చేయడం జరిగింది మ్యామ్. నెక్స్ట్ మ్యామ్, ఈ పోచారం డ్యామ్ వల్ల ఎఫెక్ట్ అయిన విలేజెస్ని కూడా కొంతమందిని రీహాబిలిటేషన్ సెంటర్కి కూడా షిఫ్ట్ చేయడం జరిగింది మ్యామ్. బట్ పోచారం డ్యామ్కి అయితే ఇప్పుడు ఇట్ ఈస్ డూయింగ్ గుడ్ మ్యామ్. నెక్స్ట్ మ్యామ్, రామారెడ్డి మండలంలో కూడా ఈ కమ్యూనిటీ సెంటర్కి షిఫ్ట్ చేయడం జరిగింది మ్యామ్, లయింగ్ ఏరియాస్ నుంచి. నెక్స్ట్ మ్యామ్, ఈ NH44లో మనము ఇవాళ ఎర్లీ మార్నింగ్ మనకు కొంచెము ట్రాఫిక్ ఇబ్బంది ఎక్కువైపోయి ఆల్మోస్ట్గా 13 to 15 కిలోమీటర్స్ దాకా ట్రాఫిక్ పొడుగు పెరిగిపోయింది మ్యామ్. దానివల్ల మనము మేడ్చల్ దగ్గర, రామాయంపేట దగ్గర కూడా ట్రాఫిక్ డైవర్షన్ చేయడం వల్ల మనకు ఈ ట్రాఫిక్ రెగ్యులేట్ అయిపోయి మనకి ఈ లోడ్ తగ్గింది మ్యామ్. దానివల్ల బ్రిడ్జ్ కూడా కొలాప్స్ కాకుండా వీ కుడ్ ఏబుల్ టు సెక్యూర్ దట్ లైన్ మ్యామ్. నెక్స్ట్ థ్యాంక్ యూ మ్యామ్.
సో ఈరోజు ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం కూడా ఉండే, అనుకోకుండా విజిబుల్ లేకపోవడంతో ల్యాండింగ్ కోసం మెదక్లో వాళ్ళు ల్యాండ్ అవ్వడం జరిగింది. దాంతో మనమే ఈ రివ్యూ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ రివ్యూ సమావేశాన్ని అధ్యక్షత వహిస్తున్నటువంటి కలెక్టర్ గారు గౌరవనీయులు పెద్దలు షబ్బీర్ అలీ సార్ గారికి, అదేవిధంగా ఎంపీ సురేష్ శెట్కర్ గారికి, సోదరుడు ఎమ్మెల్యే ఎల్లారెడ్డి మదన్ మోహన్ రావు గారికి, ఇన్ఛార్జెస్గా వచ్చినటువంటి సెక్రటరీ రాజీవ్ హనుమంత్ గారికి, అదేవిధంగా అడిషనల్ డీజీ నాగిరెడ్డి గారికి, ఐజీ ఇక్బాల్ సార్ గారికి, స్పెషల్ డిస్ట్రిక్ట్ ఎస్పీస్, అదేవిధంగా అడిషనల్ కలెక్టర్లు, మరి గ్రంథాలయ చైర్పర్సన్, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి అధికారులు, మరి ముఖ్యంగా మీరందరూ కూడా ఎస్పీ గారు మీరందరూ కూడా ఇక్కడ ఆయా డిపార్ట్మెంట్స్ నుంచి డిస్ట్రిక్ట్ ఆఫీసర్గా డివిజనల్ ఆఫీసర్స్గా వ్యవహరించి ఎంతో ప్రమాదకరమైనటువంటి సిచ్యువేషన్ నుంచి యాక్టివ్గా రెస్పాండ్ అవ్వడం, పైనుంచి కూడా ఎప్పటికప్పుడు మీకు సీఎం గారు కానీ సిఎస్ గారి నుంచి కానీ అదేవిధంగా ఇన్ఛార్జెస్ వచ్చినటువంటి ఇటు సెక్రటరీ హనుమంత్ గారు కానీ మరి అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి నాగిరెడ్డి గారు లోకల్గా మీ ఎస్పీలకు కలెక్టర్కు గైడ్ చేయడం, తర్వాత మీరు కూడా అందరూ ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వడంతో ఎలాంటి అంటే ఎంత విలయం సృష్టించిందో ఆ బీభత్సంగా కనిపించిందో వరద, అంత పెద్ద ప్రాణ నష్టం జరగకుండా అందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ అయి ఫాస్ట్గా ఎల్లారెడ్డి ప్రాంతాన్ని అదేవిధంగా కామారెడ్డి టౌన్ ఈ చుట్టుపక్కల అందరూ కూడా సేఫ్ జోన్లోకి వచ్చే విధంగా కృషి చేసిన మీ అందరినీ పేరు పేరున అభినందిస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి స్టేజ్ మీద ఉన్నటువంటి అధికారుల యొక్క గైడ్ లైన్స్ కూడా మీరు ఫాలో అవ్వడం, పైనుంచి కూడా డైరెక్ట్గా మీకు ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్స్ పెట్టి చేయడము, తర్వాత మా లోకల్గా మా షబ్బీర్ అలీ సార్ కానీ అదేవిధంగా ఎంపీ గారు సురేష్ శెట్కర్ గారు, మా ఎమ్మెల్యే గారు మదన్ మోహన్ రావు గారు, మిగతా ఎమ్మెల్యేలు కూడా మీకు కొంత గైడ్ చేయడం జరిగింది. ఏదేమైనా మనం ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వకుంటే పబ్లిక్ కూడా ఏం చేయాలో అర్థం కాదు. ఇప్పుడు చూస్తుంటే కొన్ని ఫొటోస్ మొత్తము చుట్టూ వాటర్ ఉంది, మధ్యలో బిల్డింగ్ ఉంది, హాస్టల్ పిల్లలు 300 మంది. తర్వాత ఇప్పుడు ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీలో చూస్తే చాలా తండాలు, పోచారం చెరువు కింద మరి దాదాపు 14 విలేజెస్ 14 ఊర్లను నైట్కి నైట్ ఇటు పోలీస్ అధికారులు, ఇటు లోకల్ ఎమ్మెల్యే, లోకల్ ప్రజాప్రతినిధులు, లోకల్ అధికారులు కోఆర్డినేషన్ తోటి వాళ్ళందరినీ మనం బయటికి తీసుకురావడం జరిగింది. అంటే వాగులో పడి లేదా వరదలలో మునిగి చనిపోయిన వాళ్ళు లేరు. ఆ డాక్టర్ది కూడా కొంత మనకు రిపోర్ట్ అయింది. ఆ గోడ ఇంట్లోకి నీళ్ళు వచ్చినప్పుడు ఆయన దాన్ని ఆ గోడకు హోల్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటే ఆ గోడ గుల్లి చనిపోవడం జరిగింది. ఇంకొకరు మరి ఇంకొక రకంగా ఇంకొకరు మిస్సింగ్ రిపోర్ట్ ఉంది. ఓవరాల్గా 3 మెంబర్స్ మనకు అంటే 2 మాత్రమే డెత్ రిపోర్ట్ ఉంది, ఒకరు మిస్సింగ్ ఉంది. కాబట్టి ఏదేమైనా మీరందరూ కష్టపడి పనిచేసినందుకు మీ అందరినీ అభినందిస్తూ ఉన్నాం. ఈరోజు సీఎం గారు యాక్చువల్గా ఈ రివ్యూ తీసుకోవాల్సింది ఉండే, సరే వెదర్ సిచ్యువేషన్ బాగలేకపోవడంతో వారు ఇక్కడ ల్యాండ్ కాలేకపోయినరు. ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే బ్రీచ్ అయినటువంటి ఆర్ఎన్బి, పిఆర్, ఎన్హెచ్ రోడ్లకు సంబంధించి కూడా మీరు ఫీల్డ్లో ఉంటూనే ఇంకా మనకి ఈ వెదర్ ఎప్పుడు క్లియర్ అవుతుంది అనేది అర్థం కావట్లేదు. కాబట్టి ఎక్కడ టీమ్స్ అక్కడ ఉంటూనే ఉన్నంతలో మేజర్గా ఎస్టిమేషన్ వర్క్స్ కూడా ఆఫీస్లో గైడ్ చేసి వర్క్స్ అన్నీ కూడా అంచనా వేసి పంపించడము, తర్వాత తాత్కాలికంగా మరమ్మతులు కూడా వెంటనే చేయించి మరి అవన్నీ కూడా కాంటాక్ట్ అంటే కనెక్టివిటీ ఇచ్చే విధంగా ఈ 3 డిపార్ట్మెంట్స్ కూడా యాక్టివ్గా ఉండాలని కోరుతా ఉన్నాం. మరొక దిక్కు చెరువులు కూడా చాలా చోట్ల ట్యాంక్స్ కూడా తెగిపోయినాయి. అంటారు వరద వచ్చింది కరువు వచ్చింది అని అంటారు. అంటే ఉదాహరణకు ఇంత వర్షం వచ్చినా కూడా మరి చెరువులలో నీళ్లు నిలుపుకోలేని పరిస్థితి వచ్చి ఎక్కడెక్కడ తెగిపోయింది అనుకోండి, అది కూడా మనము ఇంత కష్టపడి ఇంత ఫేస్ చేసి ఈ యొక్క వరద బీభోత్సాన్ని చెరువులలో నీళ్లు లేకుండా ఉండే పరిస్థితి రాకూడదు. కాబట్టి మ్యాక్సిమం వాటిని కూడా మీరు రెస్టరేషన్ అనేది చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆల్ ఆఫీసర్స్ కూడా కొంత జాగ్రత్తలు చెప్పాలంటే ఒక వాయిస్ రికార్డ్ చేసి మీరు కింది వరకు మా జీసీసీ చైర్మన్ గారు వేదిక మీదకి రావాలి, తిరుపతి గారిని కోరుతా ఉన్నాం. మీరందరూ కూడా మీరు మన కింది స్థాయి అధికారులు, మండల స్థాయి
మా పంచాయతీ సెక్రటరీలు, అదేవిధంగా గ్రామంలో ఉండేటువంటి గ్రామస్థాయి అధికారులకు అందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆల్ డిపార్ట్మెంట్స్ అధికారులందరూ కూడా గైడ్ చేయండి వాళ్ళకు. అక్కడ సిచ్యువేషన్ ఏముంటుంది, మనకు వాతావరణ శాఖ ఏం చెప్తుంది, దాన్ని బట్టి మనం ఒక వాయిస్ రిలీజ్ చేయాలి. ఈ ప్రాంతంలో ఈ రోజు ఇట్లా ఉంది, జాగ్రత్తగా ఉండండి, బయటికి రాకండి, చెరువుల కాడికి వెళ్ళకండి, వర్షం పడ్డది, ఈ రూట్లో ఎలక్ట్రిసిటీ వాళ్ళైతే ఈ రూట్లో మొత్తము ఈ లైన్స్ అన్ని తెగిపోయినాయి, మరి కరెంటు షాకు ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉంది, అది కూడా మనము జాగ్రత్తలు చెప్పాలి. సేమ్ టైంలో పోలీస్ అధికారులు కూడా వాగులున్న చోట లేదా బ్రీచ్ అయినటువంటి రోడ్లు ఎక్కడైతే ఇంకా రిస్టోరేషన్ కాలేదో అక్కడ ఖచ్చితంగా హెచ్చరిక మార్కులు ఏదైతే మీ పోలీస్ బారిగేడ్స్ ఉంటాయో ఎస్పీ గారు ఎక్కడెక్కడ వాగులు ఉన్నాయో అక్కడ బ్యారిగేడ్స్ పెట్టండి. ఎందుకంటే తెలియకుండా నైట్ కూడా కొంతమంది బాగానే ఉందని పోతారు. లాస్ట్ టైం మనకు మహబూబాద్ జిల్లాలో మహబూబాద్లో పాపం ఒక యువ సైంటిస్ట్ ఒక సెమినార్కు ఖమ్మం నుంచి మన మహబూబాద్ నుంచి వెళ్తుంది. సడన్ గా ఆ వాగు మీద వరద వచ్చింది. ఇట్లనే ఇప్పుడు మన తండలన్నీ ఎట్లా మునిగిపోయి ఇప్పుడు కామారెడ్డికి వరద వచ్చిందో హన్మకొండ నుంచి 60-70 కిలోమీటర్ల దూరం ఉన్న మహబూబాద్కి వరద వచ్చింది. అక్కడ ఎట్లా వస్తుంది అనేది ఆకేరు వాగును మనోళ్ళు అంచనా వేసుకోలేకపోయారు. వాళ్ళు అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఇక్కడ చెప్తే ఇక్కడ మనం ఫాలో అయ్యేది. సో కాకపోవడం మూలంగా రాత్రికి రాత్రి తండ ఒకటి మొత్తం సబ్మెర్జ్ అయ్యి అక్కడ ఉండే బ్రిడ్జ్ కూడా ఇట్లనే సేమ్ కొట్టుకుపోయింది. వాళ్ళకి తెలియదు, తండ్రి డ్రైవింగ్ చేస్తున్నట్టుంది, తండ్రి బిడ్డ ఇంకా డ్రైవర్ ఉన్నాడు, తండ్రి బిడ్డనే డ్రైవ్ చేసుకునే రోడ్ బాగుంది హైవే కదా అని వెళ్ళిండ్రు. అక్కడ పోయేసరికి నీళ్లు ఫుల్ ఉన్నాయి, అది బ్రీచ్ అయిపోయింది మొత్తం. అది వాగులో కొట్టుకుపోయి తండ్రి కూతురు ఇద్దరు చనిపోయారు. అందుకనే ఎక్కడైనా కూడా మనకి ఎక్కడెక్కడ డౌట్ ఉన్నది లేదా బ్రీచ్ అయినది కాడ రిస్టోరేషన్ కాని కాడ అయినా కూడా మనం తాత్కాలికంగానే పోస్తాం మట్టితోటి. ఒక్కొక్కసారి ఆ మట్టి కూడా మళ్ళీ వానకు కొట్టుకోపోవచ్చు. కాబట్టి అక్కడ ఒక హెచ్చరిక బోర్డు బ్యారికేడ్స్ కంపల్సరీ పోలీసు అధికారులు వాగుల కాడ ఈ రోడ్లు బ్రీచ్ అయిన కాడ కూడా పెట్టుకోవాలి. ఎలక్ట్రిసిటీ వాళ్ళు కూడా మరి వాళ్ళ సిబ్బందిని అంతా కూడా అలర్ట్ చేసి ఎక్కడెక్కడ లైన్స్ తెగి ఉన్నాయి వాటిని మనం ఈ వర్షంలో చేయలేని పరిస్థితి ఉంటే అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు లేదా లొకేషన్ వాళ్ళందరినీ కాలనీ వాళ్ళని పిలిచి ఇక్కడ ఈ సిచ్యువేషన్ ఉందమ్మా, ఈ పట్టుకోకండి, అక్కడ మీ లాంగ్వేజ్లో మీ ఎలక్ట్రిసిటీ లాంగ్వేజ్లో మనం ఏమేమి ఉంటాయి అట్లా ఎర్త్ అవుతుందని లేకుంటే ఇంకా అదే రకంగా తీగలు పడుతున్నాయి అవన్నీ వాళ్ళకు కొంచెం అవేర్నెస్ ఇవ్వడము. అది మీరు కూడా రెగ్యులర్గా టెలికాన్ఫరెన్స్ ఆర్ వీడియో కాన్ఫరెన్స్ పెట్టి మనకు రెగ్యులర్గా మీడియా నుంచి కూడా కొంత సమాచారం వస్తుంటుంది. సో వాటిని కూడా బ్రీఫ్ చేసి కింది స్థాయి వరకు తెలియజేస్తే అలర్ట్గా ఉండడం జరుగుతుంది. అగ్రికల్చర్కి సంబంధించి కూడా